అభినందనలు. గుడ్ ఈవినింగ్. సో ఈ పేజ్ లాగా నాకు చాలా బాగా అనిపించింది. టీఆర్సీ అనేది తెలంగాణ రీసోర్స్ సెంటర్ అనేది. సో ఎన్నో కేటగిరీస్ లో ఎన్నో రంగాల్లో వివిధ సమస్యలపైన స్పందిస్తూ వాటికి సమస్యలకు పరిష్కారం దిశగా జరపడానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుందని ఆ పేర్లోనే తెలిసిపోయింది. సో రీసెర్చ్ సెంటర్ ఫర్ తెలంగాణ కమ్యూనిటీ అనేది. సో మేము ముఖ్యంగా నేను తెలంగాణ ఆల్రెడీ అందరం కలిసి సాధించినాం, కానీ కొంచెం బ్రీఫ్గా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ గ్రూప్ లో ఉన్నది కొత్తగా వ్యక్తులు కాదు. వేద్ కుమార్ గారితో కానీ డిపి రెడ్డి గారితో 10 సంవత్సరాల క్రితం నుంచే పనిచేసిన అనుభవం ఉంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు ఎంత డెడికేషన్ అంటే నా గురించి నేను చెప్పుకోవడానికి కాదు. ఒక 3-4 ఇయర్స్ క్రితం ఒక 3 వీక్స్ పర్యటన రావడం జరిగింది. ఎందుకంటే మా గ్రాండ్ మదర్కి కాలేజీని చూద్దామా, ఎట్లా ఉందో చూసుకోదామని ఆ ప్లాన్ లో ఫ్యామిలీ విజిట్లో వచ్చాను. చూడగానే తనకు ఆపరేషన్ జరిగింది, తను బాగుంది. సో అందరికి రావడానికంటే ముందు డిఫరెంట్ సబ్జెక్ట్ లో ఏం జరుగుతూ ఉంది, మన ప్రాంతంలో మన ప్రజలు ఏ విధమైన సమస్యలతో ముందుకు పోతా ఉన్నారు, ఏ విధంగా సంతోషంగా ఉన్నారని ఒక అనాలసిస్ చేస్తే దుబ్బాక సిద్దిపేట ప్రాంతంలో 200 మంది 6 నెలల్లో చేనేత కార్మికులు మరణించినారు. సో ఆ విషయంలో ఇమ్మీడియట్ గా చాలా ఇట్లా జరుగుతూ ఉంది. ఆకలి చావులున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నారు. అంతేకాదు పెరిగిన పిల్లలను కూడా మనం చంపేయండి ప్రభుత్వానికి విన్నవించుకున్న పరిస్థితి చాలా దయనీయం. సో ఇమ్మీడియట్ గా ఇష్యూలో ఏదో చేయాలన్న తపన. సిద్దిపేట నుంచి వెన్నవాడ వారికి నేను పాదయాత్ర చేసినాను. అందరి సొసైటీలోకి వెళ్ళి మీరు రండి, మీకు సంబంధించిన కమ్యూనిటీ కాదు నాది, అయినా కూడా మీకు ఉన్నవాళ్ళు చాలా మంది స్కిల్ ఉన్న వాళ్ళందరూ పని చేద్దామన్న వాళ్ళు ఎందరో 90% ఆల్రెడీ ఈ వృత్తి నుంచి వెళ్ళిపోయినారు. ఉన్నవాళ్ళు 10% వాళ్ళు ఈ వృత్తిలో చాలా కష్టపడుతున్నారు. ఈ విషయంలో అందరూ కృషి చేయాల్సిందన్న ఉద్దేశంతో నేను అక్కడికి పాదయాత్ర చేస్తాను. సో ఆ పాదయాత్ర వల్ల ఇంకా ఎన్జిఓస్ ఇంకా ఆర్గనైజేషన్తో కలుసుకొని 2000 కుటుంబాలకి అంత్యోదయ కార్డ్స్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో ఎందుకు చెప్తా ఉన్నా అంటే అంతేకాదు ఏదో ఆహార సంబంధించి వాళ్ళకి ఫుడ్ సెక్యూరిటీ ఇవ్వడమే కాదు, దుబ్బాక పట్టణంలో ఒక సోఫిస్టికేటెడ్ వేవర్స్ సొసైటీని కూడా స్థాపించడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటంటే మీరు పాత మొక్కలే వాడుతూ ఉన్నారు, మీరు కొత్త పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వాటిని ఉపయోగించుకొని కొత్త రకం మీరు డ్రెసెస్ బట్టలు తయారు చేయాలి, కొత్త రకంగా మార్కెటింగ్ చేసుకోవాలని ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది. అలాగనే ఎన్నో కుల వృత్తులు ఉన్నాయి, చాలా ఇబ్బందులలో ఉన్నారు. వాళ్ళన్నింటినీ వారికి ప్రోత్సహించే విధంగా ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళని ఏ విధంగా వాళ్ళని అప్డేట్ చేసుకునే అవకాశం కల్పించాలి, ఏ విధంగా అప్డేట్ సెంటర్ పెట్టాలి, ఆ దిశలో తప్పనిసరిగా మన వంతు కృషి తప్పనిసరిగా చేయాలి. ప్రభుత్వాలని చిన్న కుటీర పరిశ్రమ అనుకోండి, ఏ విధంగా ఉపాధి అవకాశాలను ముందుకు తీసుకుపోతాం దాని గురించి ప్రతి ఒక్కరం మన ఒక పథకాలతో ఎప్పుడూ మాట్లాడుతూ ఉండాలి, ఆ విధంగా కృషి చేస్తూ ఉండాలి. ఈ ఐటీ జాబ్ చూస్తే చాలా బాధేస్తుంది. హైదరాబాద్ లో చూడండి, హైలీ పే జాబ్ ఎంత % తెలంగాణ కమ్యూనిటీకి ఉంది. వేరే కమ్యూనిటీ మీద ఈర్ష్య కాదు, మన వాళ్ళు ఎందుకు తయారు కాదు. 20-25% కూడా మంచి మొత్తంలో జీతాన్ని సంపాదించిన వాళ్ళు లేరు. మన వాళ్ళు ఎందుకు ల్యాక్ అవుతున్నారు? డెఫినెట్ గా ఎక్కడో లోపం ఉంది. మనం వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లన్నీ మనం అందించాల్సిన అవసరం ఉంది. గురుతర బాధ్యత మనకుంది. తెలంగాణ సాధనే కాదు, తెలంగాణ సాధించిన తర్వాత కూడా ఒక ప్రపంచ వ్యాప్తంగా మనం ఆ స్కిల్స్ ను ఉపయోగించుకునే విధంగా మన వాళ్ళకి మంచి ఉద్యోగాలు వచ్చే విధంగా మనం ఆ కోవలో తప్పనిసరిగా మనం కృషి చేయాల్సినటువంటి అవసరం ఇంకా ఉంది. ఇక ఎడ్యుకేషన్ గురించి చెప్పాలంటే ఇది చాలా అన్నిటికంటే ముఖ్యమైనది. ఎంప్లాయ్మెంట్ కంటే ముందు మనకు క్వాలిఫైడ్ పీపుల్ని తయారు చేయాలి. దాంట్లో మొట్టమొదటి స్టెప్ ఎడ్యుకేషన్. ఇప్పుడు జరుగుతున్న చూడండి, ఎక్కడన్నా విద్య పూర్తిగా వ్యాపారంగా తయారైంది. ఎప్పుడు చెప్పండి, అలాంటి వ్యాపార దృష్టి ఉంటే దాంట్లో వచ్చే అవుట్కమ్ ఎలా ఉంటుందో మీకు తెలియదు. పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ. అట్లాంటి విద్య వ్యాపారంగా ఏదైతే తయారైందో అది అందరికీ ఉపయోగపడే విద్యలాగా మనం ఏ విధంగా తయారు చేసుకుంటాం. యాన్యువల్ ఎగ్జామ్స్ మీద పూర్తిగా డిపెండ్ అవుతున్నాం.
మనం ఒక గ్రేడ్ సిస్టమ్ తీసుకురావాలి, సెమిస్టర్ సిస్టమ్ తీసుకురావాలి, ఇంటర్నల్ ఎగ్జామ్స్ పెట్టాలి. తర్వాత మన వాళ్ళు ఉద్యోగం గురించి ఎక్కడికో తిరిగే పరిస్థితి కాకుండా వాళ్ళు వేరే వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా తయారు కావాలి. ఒకసారి ఆలోచించండి, ఒకసారి డిజైన్ చేయండి. మన వాళ్ళు మన కాలేజ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగాలు సృష్టిస్తున్నారంటే మనకు ఎంత గొప్పగా ఉంటుంది, ఎంత గర్వకారంగా ఉంటుంది. ఆ దిశగా మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్ సిస్టంలో సమూలమైన మార్పులు తీసుకురావాల్సిన ఏది పనికి వస్తుంది. బయటకు రాగానే ఇక వానాకాలం చదువు కాకుండా బయటకు రాగానే ఆ వచ్చి చదువుకున్న చదువుని ఏ విధంగా ప్రాక్టికల్ గా కంపెనీస్ కి ఇతర రంగాలకు ఏ విధంగా ఉపయోగపడే విధంగా మనం తయారు చేసుకోగలుగుతాం. ఆ విధంగా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేజీటీజీ అనేది బాగా ఉంది. మీరు చూడండి, కార్పొరేట్ స్కూల్స్, ప్రైవేట్ పూర్తిగా వాళ్ళ చేతుల్లో ఈ ఎడ్యుకేషన్ వ్యవస్థ అనేది ఉండిపోయింది. మనం ఏ విధంగా తయారు చేస్తాం? అందరికీ తప్పనిసరిగా ఈ సాధనాలను ఇచ్చే విధంగా మనం ఏ విధంగా పథకాలను తీసుకొని పోతాం. ప్రతి ఒక్కరూ మేధావి కమిటీ ఎంతో పెద్దలు ఉన్నారు. మీరందరికీ తెలిసినటువంటి విషయమే. నేను మీకు ఇంకెంతో అవగాహన ఉంది గ్రౌండ్ లో రియాలిటీ ఏందనేది. ఆ దిశగా మనం ప్రయత్నం చేద్దాం. అంతేకాదు ఈ ముఖ్యంగా ఈ జస్టిస్ లో ఫాస్టర్ గా ఒక ఎమ్మెల్యే ఎన్నికవుతాడు ఏదో రకంగా, అదేదో కోర్టుకి కేసు వేస్తే నాలుగు టర్మ్స్ కూడా మన మాడబేస్ శ్రీధర్ గారు చెప్తా ఉన్నారు, 4 టర్మ్స్ కూడా ఎన్నికయ్యేందుకు అవకాశం ఉండే విధంగా ఈ జస్టిస్ సిస్టమ్ నడుస్తూ ఉంది. ఒకసారి ఆలోచించండి, ఒక తప్పు చేసిన వ్యక్తి మనం ఎందుకు ఇమ్మీడియట్ గా మనం దాని మీద ఒక ఫైనల్ జస్టిస్ ఇది ఇవ్వలేని పరిస్థితులు ఉన్నాం. ప్రతి ఒక్కరికి సామాన్య మానవులకు ఆలోచించండి. చిన్న విషయాల్లో కూడా వాళ్ళు సమస్యలతో ఎందుకు వెయిట్ చేయాలి? మనకు తప్పనిసరిగా సత్వర న్యాయం ఫాస్టర్ గా జస్టిస్ వచ్చే విధంగా మనం ఆ దిశలో తప్పనిసరిగా మనం ప్రయత్నం చేయాలి. ఇక నోటీస్ 2-3 రోజులు ఉన్న తర్వాత నోటీస్ చేసింది ఏంటంటే సర్వీసెస్ విషయంలో ఈరోజు అమెరికాలో ఏ గవర్నర్ దగ్గరికి పోయినా అపాయింట్మెంట్ తీసుకున్న టైంలో దొరుకుతుంది. మీరు డైరెక్ట్ గా అప్రోచ్ కావచ్చు. చిన్న పనులు ఉన్నాయనుకోండి, ఆన్లైన్ లో మీరు అడగండి, ఇది సమస్య ఉంది, మీరు దీని మీద స్పందించని అడిగితే బాధ్యతాయుతంగా 24 గంటల 48 గంటల ఆ కేటగిరీని బట్టి ఇమ్మీడియట్ గా మీకు స్పందన వస్తుంది. ఆ స్పందనలోనే మీకు జవాబు దొరికిపోతుంది, మీకు ఉన్న సమస్య పరిష్కారం అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైం. తర్వాత కూడా మీరు ఫాలో అప్ చేయొచ్చు. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితి ఏంది? అధికారుల దగ్గర ఎంతమంది ఉన్నారు? నిద్ర లేస్తేనే అధికారుల దగ్గర వేరే పరిస్థితి, నిద్ర లేస్తేనే ప్రజాప్రతినిధుల దగ్గర పోయే పరిస్థితి. ఇవన్నిటిని మనం స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇవన్నిటినీ ప్రజల వద్దకి సర్వీసెస్ పోవాలి, ప్రజల వద్దకి ప్రభుత్వం పోవాలి. ఒకసారి ఆలోచించండి, ఇంట్లో ఉన్న ఫ్యామిలీ చిన్నపిల్లలను ఎత్తుకొని ప్రభుత్వ తిరగటువంటి పరిస్థితి మనం ఇంకెన్ని రోజులు చేస్తాం? మనము ఒకరికి ఒక సమస్య ఉన్నదంటే అర్జీలు పెట్టుకోవడానికి చెప్పులు తిరిగే పరిస్థితి కరెక్ట్ కాదు. మనము దీన్ని ఏ విధంగా పనిచేస్తే బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన సమస్యలు ఏ విధంగా పరిష్కరిస్తాం, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ విధంగా చూస్తాం, మీకు కావాల్సిన సమస్యలను తిరస్కరిస్తాం. మీరు ప్రభుత్వ కార్యాలయం రావద్దు, మీరు మా పేషెంట్లకు రావద్దు, మీ దగ్గరికి ఈ సమస్యకు పరిష్కారం వస్తుంది అనేది ఒకసారి ఆలోచించి ఒక డిజైన్ చేయండి. ఏ విధంగా ఉంటుంది? ఈ 10,000 అవసరమా? ఇవన్నిటిని ప్రోత్సహించే అవసరమా? ఒక నాయకుల దగ్గర పోతే కూడా మనకి కావాల్సిందేమి ఒక రికమెండేషన్ కావాలి, లేకపోతే దొరకదు. అదిన్నా కూడా మనం ఎంతో కష్టపడాలి. సో అలాంటిది కాకుండా ఒక విజనరీగా మనం ప్రజల వద్దకి సర్వీసెస్ ఏ విధంగా తీసుకెళ్తామనేది ఒక ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాదు ఎన్ని చెప్పినా తక్కువనే ఉన్నది. ఇక అన్ని టాపిక్స్ లో పోను, కానీ చాలా సంతోషం ఉంది మీ మధ్య కూర్చొని మాట్లాడే అవకాశం దొరికినందుకు. చాలా పెద్దలు ఉన్నారు, ఎంతో విషయాల మీద పరిజ్ఞానం ఉన్న వ్యక్తులు ఉన్నారు. సో ఇట్లాగా మనం ఒక విజనరీ లాగా ఒక ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ స్టేట్ హైదరాబాద్ అంటే ప్రతి ఒక్కరూ మేము ఉపాధితో మీ దగ్గర కంపెనీలు పెడతాం, మేము మీ దగ్గర డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ పెడతాం, మీరు చాలా బాగుంటారు, ట్రాన్స్పరెంట్ గా ఉంటారు, అకౌంటబుల్ గా ఉంటారని ప్రతి ఒక్కరు మన దగ్గరికి వచ్చే రోజులు రావాలని విజన్ తెలంగాణ కూడా అదే కోరుకుంటుంది. అంతేకాదు సిమిలర్ మైండెడ్ NGOs తో కూడా
పనిచేయడానికి సిద్ధంగా ఉందని, ఇక్కడైనా యుఎస్ లో ఉన్నా. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. మీరు సకల జిల్లా సమ్మె ఇక్కడ చేస్తే నేను ప్రొటెస్ట్ చేసింది క్యాపిటల్ హిల్ పైన. ఒకసారి ఆలోచించండి, దేశంలో కూడా మేము మీ గురించి ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అంతేకాదు ఎన్నో మన కల్చర్ సైడ్, మన సంస్కృతిని పెంపొందించేందుకు కల్చరల్ నైట్స్ కూడా మేము నిర్వహిస్తాం. బతుకమ్మలు ఆలోచించండి, 1-2 బతుకమ్మలు జరిగేది, ఇప్పుడు ప్రతి ప్లేస్ లో కూడా బతుకమ్మలు జరిగే పరిస్థితి. మన కల్చర్ ని, మన సంస్కృతిని మనం ముందు తీసుకుపోతూ ఒక మంచి సంస్కృతి ఉన్నటువంటి తెలంగాణ సమాజ దిశగా మేధావులంతా కలిసి కట్టుగా కృషి చేసి ఎవరైతే అమరులు ఆశించినటువంటి తెలంగాణ సాధన దిశగా, తెలంగాణ సాధించిన ఆల్రెడీ వాటి అభివృద్ధి చేసుకొని ఫలాలందరూ అందరికీ అందే దిశగా మనం అందరు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, తెలంగాణ అమరులందరి ఆశయాల కృషి చేయాలని ఆకాంక్షించు ఈ అవకాశం ఇచ్చినటువంటి డిపి రెడ్డి గారికి, వేణు కుమార్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను.